ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నేను సునీతని మీకు మెసేజ్ చేశాను నా యాక్సిడెంట్ గురించి. తర్వాత డ్రెస్సింగ్కి వెళ్ళొచ్చాను, డాక్టర్ ఇలా అన్నారని చెప్పేసి పిక్ కూడా పెట్టాను కదా బ్రదర్. తర్వాత మీరు నా కోసం ప్రేయర్ చేశారు, నా ఆదరించారు, వాక్యం చెప్పారు, నన్ను బలపరిచారు. తర్వాత నేను కూడా సేమ్ అదే ప్రేయర్ని కంటిన్యూ చేశాను బ్రదర్. నాకు తగ్గించినందుకు మీకు వందనాలు వేసాయి అని చెప్పి. కానీ నా బాధ ఏంటి అని అంటే టైం వేస్ట్ అవుతుంది పిల్లలకి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, ఎలా చేసి నాకు డాక్టర్ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇంకా ఎక్కువ అయితే సర్జరీ చేయాల్సి ఉంటుంది అని మాట్లాడారు ఏంటి అని చెప్పేసి నేను ఆ రోజు చాలా కృంగిపోయినాను. అయినా విశ్వాసం మాత్రం వదలలేదు. కానీ ఆ తర్వాత కూడా నాకు డాక్టర్ ఈసారి పాజిటివ్ రిపోర్ట్ చెప్పాలి, నాకే ప్రాబ్లం ఉండొద్దు దేవా, నన్ను స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అని చెప్పాలి తను అని నేను చాలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను బ్రదర్. మీరు అన్నట్టు 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనము, మీరు పొందిన దెబ్బల చేతనే గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది అని చెప్పేసి నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. అసలు స్తుతులు చెల్లించేటప్పుడు కూడా నేను దేవునికి వదిలేసినాను. దేవుడు గాయాన్ని స్వస్థపరిచేవాడు, కట్టువాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే అని చెప్పేసి నేను అలానే చేసుకొని ఊరుకున్నాను బ్రదర్. కానీ నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను అదే ప్రేయర్, డాక్టర్ నాకు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలని. నిజంగా దేవుని కృప, నేను వెళ్ళడం హాస్పిటల్కి, డాక్టర్ చూసి ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది, ఇంకా కొంచెమే ఉంది ఆ ఉండి, ఇట్ విల్ టేక్ 2 to 3 weeks అంతే, ఇంకా మీ మొత్తము క్యూర్ అయిపోద్ది, ఇంకా మీరు హాస్పిటల్ కూడా రాక్కర్లేదు, డ్రెస్సింగ్ మీరు చేసుకోవచ్చు ఇంటి దగ్గర, ఏ సర్జరీ ఏమీ అవసరం లేదు, అది ఇంకా మొత్తం స్కిన్ పెరుగుతూ వస్తుంది కదా, తగ్గిపోద్ది అంటే నేను జాబ్కి వెళ్ళొచ్చా డాక్టర్ అనేసి అడిగితే, వెళ్ళండి, వై నాట్, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, సాక్స్ వేసుకొని డస్ట్ పార్టికల్స్ పడకుండా కొంచెం కేర్ తీసుకోండి, హైట్ పెట్టుకొని కూర్చోండి అని చెప్పారు. సో మీకు ఈ ఊండు కొంచెం తగ్గే వరకు స్వెల్లింగ్ అలా ఉంటుంది కనుక జాగ్రత్త అంతే, బట్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అసలు నేను ఎంత హ్యాపీ అంటే ఆ బెడ్ మీద నేను మా వారితో అనేసాను, నేను నెక్స్ట్ డే నుండి వెళ్తా స్కూల్కి అని. దేవునికి చాలా స్తుతులు చెప్పాను బ్రదర్. అసలు నాకు ఏడుపు వచ్చేసింది చాలా. ఇక తర్వాత నెక్స్ట్ అదే రోజు నేను మా కరెస్పాండెంట్కి కాల్ చేసా. పాపం సార్ కూడా ఎప్పుడు కాల్ చేసి అడుగుతూ ఉండే, ఎలా ఉంది మేడం, ఏంటి, మీరు రావాలి ఎలా చేసి, అట్లీస్ట్ సంక్రాంతి తర్వాత ట్రై చేయండి అది ఇది అని చెప్పేసి. కానీ నేను సంక్రాంతి తర్వాత కూడా నేను ఆగలేదు. నెక్స్ట్ డే నుండే ఇంకా సారు అన్నీ అంటే నేను డ్రైవర్ని పంపిస్తాము, మిమ్మల్ని డ్రాప్ చేసి తీసుకురావడానికి, హైట్ పెట్టుకొని కూర్చోండి, పిల్లలు కిందికి పంపిస్తాము, మీరేం పైకి రావద్దు అని చాలా సపోర్టివ్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు సార్. ఇంకా ఆ రోజు నుండి నేను వెళ్తున్నాను బ్రదర్. నిజంగా దేవునికే మహిమ. సార్ చాలా బాగా చూసుకుంటున్నారు, డ్రైవర్ని ప్రతిరోజు పంపడము తీసుకెళ్ళడము, వాళ్ళే నన్ను మొత్తం చూసుకుంటున్నారు బ్రదర్. అసలు నేనైతే చాలా హ్యాపీ. ఎందుకనంటే ఇప్పటికే దాదాపులా 50,000-60,000 వరకు ఖర్చు అయ్యాయి. వెళ్ళిన ప్రతిసారి 2,500 కంటే తక్కువ అవ్వట్లేదు వీక్లీ వన్స్ అని చెప్పేసి. ఫినాన్షియల్గా కూడా అంటే మొత్తం మా వారి మీదే బర్డెన్ పడిపోయింది. అంటే కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా బ్రదర్, నేను సడన్గా ఇలా అయ్యేసరికి ఇంకా మొత్తం తనే చూసుకోవడము. అసలు కొంచెం నాకు ప్రాబ్లం ఎలా అంటే మొత్తం భారం తన మీద పడిపోయింది కదా, సడన్గా ఎన్నో ఆగిపోయాయి కదా అని చెప్పేసి నాకు కొంచెం ఎవ్రీ వీక్ ఇలా అయితే ఎలా, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇన్ని డబ్బులు అని చెప్పి నాకు కొంచెం చాలా ఫినాన్షియల్గా కూడా బాధ వేసింది బ్రదర్. నిజంగా మీకు చాలా థ్యాంక్స్ బ్రదర్. దేవుడు మీ ద్వారా నన్ను ఆదరించి, నన్ను విశ్వాసంలో బలపరిచి, మంచి వాక్యాన్ని అందించి, నాకు అసలు ఎప్పుడు నేను అంతకుముందు 3 o'clock లేచి ప్రే చేసుకునేదాన్ని బ్రదర్ నేను. కానీ ఒక 5 to 10 minutes, అందులో కూడా నేను ఏం ప్రార్థన చేస్తున్నానో కూడా నాకు తెలిసేది కాదు, అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలిసేది కాదు. నేను అసలు నిద్రపోయేదాన్ని, అలానే నిద్రమత్తులో నేను చేయలేకపోయాను ఒక్కదాన్ని. కానీ నా పరిశుద్ధాత్మ నాలో ఉండి గద్దిస్తూ ఉండేది, అసలు నేను చేయలేకపోతున్నా, నేను మిస్ అయ్యా. కొన్ని రోజులు అయ్యాక అది కూడా మానేశాను. నేను చాలా వెనుకబడిపోతున్నా, దేవుని సహవాసంలో ఎదగలేకపోతున్నా. నాకు ఆశ ఉంది కానీ ఎందుకో నేను చేసుకోలేకపోయాను వల్ల. కానీ నిజంగా అసలు మీ ద్వారా దేవుడు నన్ను ఎంత బలపరిచారంటే, నాతో మీ ద్వారా మాట్లాడారు. నేను ఒంటరిగా ఫీల్ అవుతా బ్రదర్ ఎప్పుడు. అసలు
చెప్పుకోవడానికి పేరెంట్స్ లేరు, అసలు ధైర్యపరచడానికి లేరు. ఏది అయినా సమస్య అన్నయ్య ప్రార్థన చేసేవారు. అన్నయ్య కూడా చాలా మంచి పాస్టర్. అసలు అన్నయ్య లేడు అని చెప్పి నేను ఒక ఒంటరిగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఎప్పుడు బైబిల్ని ఇలా హగ్ చేసుకొని ఏడవడం ఇట్లా బాగా చేస్తూ ఉంటాను. కానీ నిజంగా దేవుడు మీ ద్వారా నన్ను ఆదరించి అసలు ఇప్పుడు నాకైతే చాలా ఒక సంతోషం, సమాధానం, శాంతి అన్నీ దొరుకుతున్నాయి బ్రదర్. చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా ఉంటున్నాను. అది నేను కొనుక్కోలేకపోయా, ఎక్కడ నా వల్ల కాలేదు. అసలు దేవుడిచ్చిన సంతోషము అసలు గొప్పది కదా బ్రదర్. మనం సొంతగా తెచ్చుకోలేము ఆ సంతోషాన్ని, ఎక్కడా తెచ్చుకోలేము. అది నాకు చాలా థ్యాంక్స్ బ్రదర్. అసలు మీకు శ్రావణి గారు, మీ అమ్మాయిలు, మీకున్న పట్టుదల, ఒక సంతోషం, అంటే మీరు నడిపించే విధానము, మీకు ఒక బాధ్యతగా తీసుకొని ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరి దగ్గర మీ సేవ నడిపిస్తూ అందరినీ మార్చాలి, బలపరచాలి, అప్పుల బాధ కానీ ఏ సమస్యలు విడుదల కలిగించాలి అని మీకున్నటువంటి బైబిల్ జ్ఞానం, ఒక జీవపు ఊటలాగా మీరు ఇచ్చేటువంటి సందేశాలు అసలు చాలా బలపరిచేవిగా ఉన్నాయి బ్రదర్. నిజంగా దేవునికే మహిమ. తప్పకుండా మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మొత్తాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి మిమ్మల్ని ఎక్కడో పెడతారని నాకు ఎందుకో అనిపిస్తుంది బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. శ్రావణి గారి వాయిస్ కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ నేను వింటూ ఉంటాను కదా, స్తుతులు చెల్లించేటప్పుడు తన వాక్యం కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా పాటలు పాడతారు. మీరు కూడా బ్రదర్ ఎంత అంటే చాలా జెన్యూన్గా అనిపిస్తారు నాకు మీ సర్వీస్. ఎక్కడ కూడా ఇలా అలసిపోయి లేచినట్టు స్వరం కానీ అలసట కానీ మీ వాయిస్లో నేను ఎక్కడా వినను బ్రదర్. అసలు అది ఏ టైం అయినా సరే చాలా అలర్ట్గా, అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉందో లేదో అనేది ఊరికేనే తెలిసిపోద్ది. నిజంగా దేవుడు మీ ద్వారా మాలాంటి వాళ్ళని చాలామందిని బలపరుస్తున్నారు బ్రదర్. చాలా మీ మినిస్ట్రీని ఇంకా దేవుడు బహుగా ఆశీర్వదించాలని, మీ ఆలోచనలని నెరవేర్చాలని, మీరు ఇంకా చాలామందిని నడిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను, కోరుతున్నాను. తర్వాత ఇదంతా కూడా దేవునికే మహిమ బ్రదర్. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఏమిచ్చి దేవుడున్నాం నేను చెల్లించుకోలేను బ్రదర్. ఇదే కాదు, నా ఏడుపు ప్రతి కన్నీటిని దేవుడు తుడిచి నాకు సమాధానం ఇస్తారు. దానికి నేను చాలా సంతోషం బ్రదర్. నాకు ఒక మంచి సహవాసం ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ మీ అందరితో పాటు నాకు సహవాసం ఇచ్చారు. నాకు అసలు అది చెప్పలేని ఆనందం. ఆ గడియల్లో నేను దేవుని స్తుతించడం అంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకొకటి లేదు. నా సమస్యలు కాదు, నాకు స్తుతించడం ఇంపార్టెంట్. నాకు అది దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ బ్రదర్. అసలు చాలా నేను ఎంత చెప్పలేను. అసలు ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా నేను వింటూ ఉంటా బ్రదర్. 3:20 అలారం పెట్టుకొని లేచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రదర్. నేను కొంచెం టైం తీసుకుంటున్నాను ప్రార్థన చేయడానికి కానీ ప్రతి దానికి, అంటే నేను గమనిస్తూ ఉన్నాను బ్రదర్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. తప్పకుండా నేను కూడా ఒకరోజు పాల్గొని ప్రార్థన చేయడము అనేది నేను కూడా ముందుకు వస్తాను బ్రదర్. దీన్ని సాక్ష్యంలాగా చెప్పి పంపించమంటే నేను ట్రై చేస్తాను బ్రదర్. బట్ ఐ వాంట్ టు సే మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ బ్రదర్. అందుకని నేను మీకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి నేను ఇది రికార్డ్ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ దేవునికే మహిమ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.